చేతి సాయం చేసి పుణ్యం కట్టుకోలేక చేయలేదు కాలంటలేదు నేనేనండి పనికి మాది కబుర్లు మా దగ్గర చెప్ప మాట అయినా హ్యాపీగా ఆడుకుంటుంటే మేము ఏదో నీకు ఆ సాయిబాబాకి ఏమి వెళ్తున్నట్టున్నావు వెళ్ళి ఆయన వచ్చే సాయం చేస్తున్నాడు సాయి సాయి వాడి సంగతి నీకెందుకయ్యా వాడు వాడేదో వాడు పడతాడు అయినా నువ్వేమన్నా దేవుడా వాడి బాధ తీర్చడానికి సాటి మనిషి బాధపడుతుంది మనకేమి పట్టణాలు మనం ఎలా ఉండగలం బాధపడుతున్న వారిని చూసి హృదయం ఉన్న ఎవరికైనా బాధ కలుగుతుంది అయినా నేను వచ్చింది వ్యక్తి బాధ నివారించడానికి కాదయ్యా అతను బాధపడుతుంది నాకు బాధ కలిగింది నా బాధను నివృత్తి చేసుకున్నామని దయచేసి మీరు వస్తే ఇతన్ని వైద్య శిబిరానికి తీసుకువెళ్ళండి మేము చాలా బిజీ మనుషులం నీకే పని పాట లేనట్టుంది ఆ సేవ లేదు నువ్వే చేస్తావు వెళ్ళు వెళ్ళు చెప్పేది పూర్తిగా సమయానికి సాయి యువకులు వచ్చి తగిన వైద్యం చేయించామరా పర్లేదురా కోరుకుంటున్నాడు అయినా ఇన్నాళ్ళు మనం ఒత్తి మాటలు చెప్పే వాళ్ళని చూశాం కానీ నిస్వార్థంగా సేవలు చేసేవాళ్ళని మొట్టమొదటిసారిగా చూస్తున్నాం కదా నిజమేరా మనం చాలా తప్పు చేసేవాళ్ళం వ్యసనాలతో మన కాయాన్ని వృధా చేస్తున్నాం కదా పట్ల నుంచి వచ్చి మన కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే మనమే చేస్తున్నారా ఏమి పట్టనట్టుగా కూర్చొని యువతరానికే సిగ్గు చెడుగా మారాం కదా అయినా వాళ్ళకైతే ఆ సాయిబాబా ఉన్నారా మంచి చెడు చెప్పడానికి మనగా ఉన్నారా ఎండ వాన గాలి వెన్నెల తప్ప